ఇది గానుగు చెట్టు. గానుగు చెట్టు ఇక్కడ మా ఇంటి ముందున నాటామన్నమాట. అది ఎందుకు నాటామనేది చెప్తా. ఇది వరకు మాకు ఇక్కడ ఒక చెట్టు ఉండేది, వేప చెట్టు. ఇక్కడ కరెక్ట్గా ఇదే ప్లేస్లో వేప చెట్టు ఉండేది. ఆ వేప చెట్టు ఇగో ఈ పునాది వేసేటప్పుడు లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్ అనమాట నరికేశారు. అసలు నేను అది నరికించాలనుకోలే. ఆ చెట్టు ఉంటుండగానే ఇలా గోడ వేయిద్దాము, పునాది వేయిద్దాము అనుకున్నా. ఈలోపు నేను ఇంటికి వచ్చేలోపే అదే రోజున నరికేస్తున్నారనమాట. ఆ చెట్టు నరికించేసారు. చాలా అంటే చాలా బాధ అనిపించింది. మాకు సమ్మర్లో చాలా మంచి నీడ ఇచ్చేదన్నమాట మాకు ఇంటి దగ్గర. ఇగో ఈ పునాది వేసేటప్పుడు ఆ చెట్టు నరకడం జరిగింది. చాలా బాగుండేది. అంత పైకి వెళ్ళిపోయి ఈ మేడ మీదకంతా ఈ మేడ మీదకి చక్కగా వచ్చేసాయి కొమ్మలు. చాలా మంచి నీడ ఉండేది అనమాట. ఇక్కడే కరెక్ట్గా ఇదే ప్లేస్లో ఉండేది. ఈ ప్లేస్లో ఉండేది. సో ఆ చెట్టు పోయిన తర్వాత చాలా బాధ అనిపించింది. సో మాకు నీడ లేకుండా పోయిందనమాట. అది నరికేసిన తర్వాత నీడ లేకుండా పోయింది. రోడ్డు పాయింట్ ఇదిగో ఇలా మెయిన్ రోడ్ పాయింట్ మా ఇల్లు. సో ఏం చేసామంటే మేము సమ్మర్లో లాస్ట్ ఇయర్ సమ్మర్లో చాలా ఎండలప్పుడు ఆ చెట్టు విలువ తెలిసింది మాకు. ఇదేంటని చూస్తున్నారా, నేను ఇదివరకు మీకు చూపించాను. ఒకే ఒక్క వంకాయ మొక్క బుష్ చూసారా ఎంత బాగుందో. జస్ట్ ఇంతకు ముందే కోసేసాను వంకాయలు. మా పక్కింటి ఆంటీకి కూడా ఇచ్చాము, నిన్న వేరే ఒక అమ్మమ్మకి కూడా ఇచ్చాము. మొత్తం కోసేసాం అనమాట. సో పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సమ్మర్లో మాకు ఆ చెట్టు వాల్యూ తెలిసింది. అదే సమ్మర్లో మేము ఫ్యామిలీ మొత్తం మరియతల్లి అంటే మేము క్యాథలిక్స్. సో మేరీ మాతని దర్శించుకోవడానికి కోడూరు మాత టెంపుల్కి వెళ్ళామన్నమాట, చర్చ్కి. వెళ్ళినప్పుడు నేనేం చేశానంటే పెద్ద గానుగు చెట్టు కింద మేము భోజనాలు కూర్చున్నప్పుడు నాకు చిన్న చిన్న మొక్కలు కనిపించాయి. అక్కడ నుంచి ఒక మొక్కైనా తెచ్చి నాటాలి అనుకున్నా. నేనేమనుకున్నాను, మళ్ళీ వేప మొక్కే అనుకున్నాను. కానీ నాకు ఈ మొక్కలు కనిపించంగానే తెచ్చి నాటడం జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ ఊరొచ్చి చూసారా ఎంత బాగా పెరిగిపోయిందో. ఈ సమ్మర్కి కాకపోయినా నెక్స్ట్ సమ్మర్ కల్లా ఇది కొంచెం పెద్ద చెట్టు అయిపోతుంది. ఈ నీడ వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇటువైపు ఒకటి 2 వైపులు వేసా. కాకపోతే ఇది మరి దగ్గరగా రోడ్డుకి దగ్గరగా ఉంది, వద్దు అని తీసేశారు. సో ఇక్కడ క్రాటన్స్ వేసాము అండ్ ఇక్కడేమో ఈ గానుగు మొక్క వేసాము. ఇది చెట్టు అయిపోతుందో. సో చాలా బాగుంది కదా. సో ఇదన్నమాట దీని యొక్క హిస్టరీ. నాకు ఇది చూడంగానే చాలా సంతోషం అనిపించింది. మొక్క వచ్చిందా లేదా. మళ్ళీ ఇప్పుడు నేను అనుకోని సందర్భంలో ఇంటికి వచ్చాను, మొక్క వచ్చేసింది, చాలా సంతోషం. సో ఇదన్నమాట. ఇంకొకటి ఈ టమాటో బుష్ చూసారా ఎంత బాగుందో. ఇవి కూడా నిన్ననే మేము కోసాము. 1.5 kg కాయలు వచ్చినాయి. ఆల్రెడీ పండిని తీసేసాము. 1.5 kg ఉంటాయి. ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయన్నమాట. సో అలా అన్నమాట. అండ్ మిరప మొక్కలు కూడా చూపిస్తానే. ఇగో మిరప మొక్కలు ఆల్రెడీ కోసేసాను నేను. ఉన్నాయి, ఇంకా కోసాను. ఇక్కడ ఉన్నాయండి ఇంకొక వెరైటీ మిరప, బుడంకాయలు అంటారు వాటిని. ఆ మిరపకాయలని అవి కూడా చూపిస్తాను. ఇగో ఇవే అవన్నమాట. బుట్టగా ఉంటాయి ఇవి. ఏమో మరి దాన్ని కరెక్ట్గా ఏమంటారో తెలీదు. బుడ్డగా ఉన్నాయని బుడంకాయలు ఏవో అంటారు అంటే. ఇట్లనే చూడటానికి ఇంతే ఉన్నాయి. ఇగో ఇది రెడీ టు కుక్ అన్నట్టు ఇదే. సో ఇదన్నమాట దీని గురించి. సో మీ సమ్మర్లో మీ ఇంటి ముందున ఎవరికైనా వేప చెట్లు ఉన్నా, ఇలాంటి చెట్లు ఉన్నా కామెంట్ చేయండి.